Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 99964. సార్ మీ మిసెస్ చూసారా ఫిలిం? చూసింది. ఏంటి ఫీలింగ్? మీ పిల్లలు మీ మిసెస్ ఫీలింగ్ ఏంటి? సో యాక్చువల్లీ అది మేముండే ఇంటికంటే దాదాపు ఒక 1.5 hour జర్నీ చేయాల్సి వచ్చింది. ఎక్కువ రిలీజ్ కాలేదు థియేటర్స్లో, యూకేలో, నేను లండన్లో. ఎందుకంటే చాలా హాలీవుడ్ సినిమాలు ప్లస్ లోకల్ బ్రిటిష్ సినిమాలు న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్కి వెయిట్ చేస్తుంటారు వాళ్ళు. అండ్ అన్నీ వచ్చేసరికి స్క్రీన్స్ తక్కువ వచ్చినాయి. సో దే ట్రావెల్డ్, అంటే ఒక 20 మంది కలిసి గ్రూప్గా పోయినారు అన్నట్టు. అందరు క్రిస్మస్ సెలబ్రేషన్, పార్ట్ ఆఫ్ ద క్రిస్మస్ సెలబ్రేషన్ని ఒక దగ్గరే ఉండి వాళ్ళందరూ కలిసి పోయినరు. అండ్ షీ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. అంటే ఇంత లార్జ్ స్క్రీన్ మీద ఇట్లాంటి క్యారెక్టర్, ఒక డిగ్లామరైజ్డ్ క్యారెక్టర్, ఇది గుర్తుపట్టరాకుండా ఉన్నారు, అంత మంచిగా చేసిండ్రు అన్నది ఆమె షీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ అంట. చాలా మంది వచ్చి హగ్ ఇచ్చి, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా దేవర్ ఎమోషనల్ గా ఫీల్ అయినరు. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ అని తర్వాత ఆ రోజు నైట్ ఫోన్ చేసింది. సో మా పిల్లలు కూడా నా ఫోన్ చేయగానే దేవర్ క్రైయింగ్. ఫేవరెట్ సీన్ ఏంటి? మా అందరికి ఎమోషనల్ స్టోరీ చెప్పే సీన్ సార్. ఎస్పెషల్లీ లాస్ట్ లో ఫైట్, అక్కడ కత్తి పట్టుకుని మీరు ఫైట్ చేస్తారు కదా, అక్కడ కూడా ఆ ప్రొజెక్షన్ నచ్చింది మాకు. మీ ఫ్యామిలీలో ఏది బాగా వాళ్ళకి హుక్ చేసింది సీన్ అంటే ఏంటి? వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి, ఆమె నాకు చెప్పింది ఏంటంటే ఆమెకు నచ్చింది వేరే సీన్ నేను చెప్తా, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి నచ్చింది హౌ వెల్ ఐ పర్ఫార్మ్డ్ ఇన్ దట్ ఎమోషనల్ సీన్. యష్ ఈజ్ నాట్ అ రెగ్యులర్ యాక్టర్. యష్ హ్యాజంట్ ట్రైన్డ్ ఆన్ ఎనీథింగ్ ఆన్ యాక్టింగ్. లండన్ నుండి అక్కడ వెళ్ళి ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఆ సీను ఆయన చేయడం అంటే విచ్ దే కుడెంట్ బిలీవ్, ఎట్లా చేయగలిగిన అన్న సర్ప్రైజ్ ఉంది వాళ్ళకి ఇప్పటికి కూడా. అది చాలా బాగా నచ్చింది. మా వైఫ్కి బాగా నచ్చింది ఏంటంటే ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఒక లగాన్ టైప్ పోస్టర్ వస్తుంది చూడండి, అందరం నిలబడతాం ఇట్లా అని ఉంటాం. నైట్ స్టూడ్ అవుట్ అంట. మొత్తం 5 మంది హీరో ఉన్నారు, అందరు ఉన్నా కానీ హోల్ అటెన్షన్ వెంట్ టు me because of అంటే my shirtless body obviously. My stance was good. అదొకటి. తర్వాత క్లైమాక్స్ ఫైట్లో నేను వెనక నుంచి ఒకరిని పొడిచేసి ముందరకు వచ్చి పొడుస్తున్నప్పుడు ఆ స్టాన్స్ బాగుంది. దోస్ వర్ ద కీ మూమెంట్స్ ఫర్ గూస్ బంప్స్ వచ్చినాయి నాకు అన్నది. సో వాళ్ళకి అది. నా ఫేవరెట్ సీన్ ఏమో, నేను గుడిసె నుంచి బరిసె ఇసిరేసి ఇట్లా ఉరుకొస్తుంటా, పరిగెత్తుకుంటూ వస్తుంటా. మీకు గుర్తుందా లేదా? ఇట్లా ఒక కనపడిపోతుంది. అది చాలా బాగా నచ్చింది నాకైతే. కొన్ని సీన్లు అది అంటే ఫైనల్ ఎడిటర్ రాలేదు కానీ అవి వచ్చింటే దాంట్లో కొన్ని సీన్లు ఇంకా బాగుండేవి అని అనిపిస్తుంది. అని నేను ఇంకా చూడలేదు ఆబ్వియస్లీ. ఛాంపియన్ నిజంగా రీసెంట్ టైమ్స్ లో ఎంతో మంది హార్ట్స్ తీసుకుంది. ఒక మంచి ఫిలిం కి వెళ్ళాం, ఫ్యామిలీ అందరూ కలిసి చూసిన ఫిలిం అని కూడా రివ్యూస్ ఇస్తున్నారు. వెరీ జెన్యూన్ రివ్యూస్ ఇస్తున్నారు. ఇప్పుడు ఫ్యామిలీ అందరూ వెళ్ళి సినిమాకి వెళ్ళాలంటే నవేడేస్ చాలా కష్టం అయిపోతుంది. అలాంటిది వెళ్ళి రివ్యూలు ఇవ్వడమే కాదు, ఇంకా నలుగురిని సినిమా చూడమని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఛాంపియన్ కి ఎంత పేరు వచ్చిందో, రోషన్ ని ఒక డిఫరెంట్ పర్సెప్టివ్ లో చూస్తున్నారు. సో వాట్ అబౌట్ రోషన్ సార్? యాక్చువల్లీ రోషన్ కి చెప్పే కంటే ముందు ఛాంపియన్ ఎందుకు జనాలు లవ్ చేస్తున్నారు అంటే, దీంట్లో మనకి బైరాన్పల్లి స్టోరీ తెలుసు. అంటే ఒక మ్యాసక్కర్ అయింది నిరంకుశత్వంలో బ్యాక్ ఇన్ 1948లో. ఎట్లా ఎంత దారుణంగా ఊరి మీద దాడి చేసి అసలు ఆడవాళ్ళనక పిల్లలనక అంత హ్యూమిలియేటింగ్గా వాళ్ళని చంపిండ్రు. సో ఆ ఎమోషన్ ఎట్లా కనెక్ట్ అవుతుందని మాకు అందరికి నమ్మకం ఉండింది ఆబ్వియస్లీ. అందుకే ప్రొడ్యూసర్ కూడా ఆ ఇన్స్టింక్ట్ తోటే వెళ్ళిండ్రు. సో అది డెఫినెట్లీ, అందుకే అది ఫ్యామిలీ సినిమా. దాంట్లో ఎక్కడ మీరు సినిమా చూసినప్పుడు ఎక్కడ ఏం మీకు దాన్ని ఎట్లా చెప్పాలంటే, ఇక ఇట్ ఈస్ అ ఫ్యామిలీ సినిమా, మీకు ఎక్కడ చెడు అన్నది కనపడదు కదా. సో అది రోషన్ గురించి చెప్పాలంటే డెఫినెట్లీ రోషన్కి అన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి టు బికమ్ ఎ బిగ్ స్టార్, నో డౌట్. ఆయనకి లుక్స్ ఉన్నాయి, మంచి టాలెంట్ ఉంది, మంచి డాన్సరు. ఇప్పుడు వస్తున్న తెలుగు సినిమా హీరోలల్లా అంటే ఆయనకి ఏజ్ ఉంది, ఇంకా హీఈస్ సో యంగ్, హీఈస్ ఓన్లీ 25, 26. అది ఇచ్చిపెట్టినా అంటే ఫాదర్ తరఫు నుంచి చూసినా కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇండస్ట్రీ గురించి కొంత తెలిసినందుకు, అంటే ఆ బిహేవియర్ చెప్తున్నా ఆయన గురించి నేను అనేది. అంటే హీ నోస్ హౌ టు బిహేవ్ ఇన్ ది ఇండస్ట్రీ, హౌ టు బీ గ్రౌండెడ్. ఈ యాట్రిబ్యూట్స్ అన్నీ ఆయనకు చాలా హెల్ప్ అవుతాయి. నేనంటే ఆయన డెఫినెట్లీ హీఈస్ ఎ గిఫ్టెడ్ బాయ్. ఇవన్నీ అందరికీ దొరకవు. కొంచెం మందికి అన్ని బాగుంటాయి కానీ పెద్ద టాలెంట్ ఉండకపోవచ్చు, అన్ని బాగుంటాయి కానీ డాన్స్ చేయలేకపోవచ్చు, లేకపోతే అటో ఇటో ఉంటారు కదా. ఈ అబ్బాయికి మాత్రం అన్ని దేవుడు నిజంగా ఏదో చాలా కేర్ఫుల్ గా తీర్చిదిద్దినట్టు వచ్చింది. సో ఐఎమ్ డెఫినెట్లీ
కాన్ఫిడెంట్ దట్ ఇఫ్ హీ పిక్స్ ద రైట్ ప్రాజెక్ట్స్ ఐఎమ్ షూర్ హీ విల్ హీస్ గాట్ ఫాదర్ ఉన్నారు, మదర్ ఉన్నారు, హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎట్లాంటి ప్రాజెక్ట్స్ ఏంది అనేది అల్టిమేట్లీ హిస్ డెసిషన్ అనుకోండి. అది ఈ ప్రాజెక్ట్ కూడా డెసిషన్ రోషనే అని తెలిసింది నాకు. అండ్ హీ వెయిటెడ్ ఫర్ 4 years. ఎవరు చేస్తారు అంత యంగ్ ఏజ్ లో? ఎవరన్నా మంచి అంత పెళ్లి సందడి అంత యంగ్ ఏజ్ ఉన్నప్పుడు హిట్ ఇచ్చి ఎన్ని ఆఫర్లు వచ్చినా గానీ, అంటే ఆ మెచ్యూరిటీ గురించి చెప్తున్నా. ఎవడైనా కానీ టకటక చేసేసి దాంట్లో ఒక 5 ఫ్లాప్లు ఇచ్చి ఒక హిట్ ఇచ్చి ఏదో అయిపోయేది ఈ పార్టీకి. ఎందుకంటే ఆ బజ్ లో ఒక్కొక్కసారి ఆ ఎక్సైట్మెంట్ లో వీ డోంట్ నో వాట్ వీఆర్ డూయింగ్ కూడా. కానీ దిస్ బాయ్ హ్యాస్ సచ్ ఏ మెచ్యూర్ బిహేవియర్. He knew exactly what he wants to, how he wants to place in the market, and within ఈ crowded environment లో ఇంతమంది హీరోలు ఉన్నా కానీ I think he is placing himself is in a very right way, and I'm sure he will succeed. Yeah. అండ్ హాలీవుడ్ యాక్టర్స్ తో రోషన్ ని పోలుస్తూ ఉన్నారు. అండ్ ఫ్యూచర్ లో మంచి స్టార్ అవుతాడు అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఒక్క ఫిల్మ్ అంటారు కదా సార్, ఒక ప్లాట్ఫామ్ అనేది ప్రూవ్ చేసుకోవడానికి వస్తే డెఫినెట్ గా ఫ్యాన్స్ అనే వాళ్ళు వస్తారు, ప్రేమించే వాళ్ళు ఇండస్ట్రీలో ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ రోషన్ కి అనిపిస్తుంది. అది ఇందాక చెప్పినట్టు రోషన్ కి అన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయన్నాడు కదా స్టార్ కావడానికి. ఇప్పుడు తెలుగు హీరోల పిల్లికలు ఎవరికి ఉన్నాయి? కరెక్ట్ కాదా? పిల్లికలు చూసి కూడా పిల్లికలు అంటే అది మరి కొంతమందికి పిల్లికళ్ళు ఉంటాయి, చూడబుద్ధి కానీ పిల్లికలు. ఇతనికి ఉన్న ఒక మంచి హాలీవుడ్ టైప్ పిల్లికళ్ళు అంటే చాలా వెరీ క్యూట్. అట్లాంటిది రేర్ గా వస్తాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆయనకి కళ్ళు చిన్నగా ఉంటాయి. అది కొంతమంది అంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా పెద్ద కళ్ళు ఉండాలి అన్న ఒక ఇది ఉంది నాకు అనుమానం. కొంతమంది అంటుంటారు కళ్ళు చిన్నగా ఉంటాయి, కానీ యాక్చువల్లీ చిన్న కళ్ళల్లో కూడా చాలా ఎమోషన్ చూపించవచ్చు. మీరు హాలీవుడ్ సినిమాలో క్లింట్ ఈస్ట్వుడ్ ఉంటాడు. క్లింట్ ఈస్ట్వుడ్ సినిమాలు చూడండి, వాడు క్లోజ్ షాట్ వేస్తే కళ్ళు తెరిచిందా మూచిందా కూడా తెలియదు, కానీ మీకు ఆ ఎమోషన్ తెలుస్తుంది. అంటే అంత ఇంటెన్స్ ఉంటుంది అన్నట్టు. పెద్ద కళ్ళల్లో ఓపెన్ చేసి ఏదో చేయగలుగుతారు, కానీ చిన్న కళ్ళల్లో కూడా ఆ ఇంటెన్సిటీ జస్ట్ ఈ మూమెంట్స్ తోటి చేయగలుగుతారు. అండ్ రోషన్కి ఆ అబిలిటీ ఉంది. మీరు ఒక షాట్లో ఫైట్ షీట్లో చూస్తారు, జస్ట్ అది ఎంత ఎక్స్ట్రాడినరీ మూమెంట్ అంటే అది అప్పుడే అనిపించింది. అంటే డెఫినెట్లీ అందుకే ఈ రోజు గర్ల్స్ అందరూ ఆయన ఎంబడి పడుతున్నారు అంటే ప్యూర్లీ బికాస్ ఆఫ్ దాట్. అండ్ ఈ పిల్లికళ్ళు ఆయనది ఫేక్ కాదు, ఆయనకు ఒరిజినల్ పిల్లికళ్ళు వాళ్ళ అమ్మగారిది వచ్చింది. అది ఆబ్వియస్లీ ఈజ్ యాజ్ ఐ సెడ్ ఈజ్ ఎ గిఫ్టెడ్ బాయ్. సూపర్.